షెడ్యూల్ క్యాస్ట్ కేటగిరీకి సంబంధించి క్రీమీ లేయర్ కాన్సెప్ట్ పెట్టాలా వద్దా అనే దాని మీద చర్చ మొదలైంది. రీసెంట్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయ్ గారు ఆంధ్రప్రదేశ్లోని ఒక ఈవెంట్లో మాట్లాడుతూ ఎస్సీల్లో కూడా క్రీమీ లేయర్ కాన్సెప్ట్ రావాలని సూచన చేశారు. అంతేకాదు దీని మీద పెద్ద చర్చలు లేవనెత్తారు. రీసెంట్గా ఆయన చెప్పిన స్పీచ్లో ఒక మాట కూడా అన్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఎస్సీ కేటగిరీ చెందిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు, అదేవిధంగా అదే కేటగిరీ ఎస్సీ కేటగిరీ చెందిన ఒక అగ్రికల్చర్ లేబరర్ కొడుకు ఒకటే ఎగ్జామ్ కంప్లీట్ అయితే ఎలా ఉంటుంది, దానిలో ఇద్దరు కూడా సేమ్ రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తే ఎలా ఉంటుంది. ఆల్రెడీ ఐఏఎస్ ఆఫీసర్ తన బెనిఫిట్స్ పొందారు. వాళ్ళ అబ్బాయిని మంచి స్కూల్లో చదివించుండొచ్చు, మంచి కాలేజ్లో చదివించుండొచ్చు. అదేవిధంగా ఈ అగ్రికల్చర్ లేబరర్ కొడుక్కి అన్ని అవకాశాలు లేకపోవచ్చు. కానీ ఇద్దరు కూడా ఒకటే కేటగిరీలో కంపీట్ అవుతే ఎవరికి ఎక్కువ లబ్ధి చేకూరుద్ది? ఎవరైతే ఆల్రెడీ వాళ్ళ తండ్రి ఎస్సీ కేటగిరీలో జాబ్ పొందారో వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ బెటర్గా ఉంటుంది, వాళ్ళు మంచి మంచి స్కూల్స్లో చదువుకోవచ్చు. కాబట్టి ఆ ఐఏఎస్ ఆఫీసర్ కొడుకే జాబ్స్ వస్తాయి, కానీ అగ్రికల్చర్ లేబర్ కొడుకు రాదు కదా. ఈ చర్చని ఆయన లేవనెత్తారనమాట.